ఇంతకుముందు భరసబాదర్ పాఠానికి సంబంధించి ఉన్ముఖీకరణ, ఉద్దేశ్య, విధావిశేష, కవి పరిచయి, విషయ ప్రవేశ 1-2 పద్యాలకి భావార్థాలు, శబ్దార్థాలు తెలుసుకుని ఉన్నారు. ఇప్పుడు 3వ పద్యానికి శబ్దార్థ భావార్థ చూడండి. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, తుంపర్లుగా కురియుచున్న వాన చినుకులు మనకేదో చెప్పాలని అనుకుంటున్నాయి. రోము సిహర ఉడితే చూతేవే భీతర్ అంతర్, అవి శరీరాన్ని తాకగానే రోమాంచితమవుతుంది, అంటే మన వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. ధారావోం పర్ ధారాయే జరతి ధరతీ పర్, భూమి మీద వర్షపు ధారలు ప్రవహిస్తాయి. రజ్కే కన్ కన్ మే తృణ తృణకో పులకావలీథర్, దీనితో మట్టి యొక్క అణువణువులో కోమలమైన గడ్డిపోచలు చిగురించి పులకరిస్తాయి. శబ్దార్థం చూడండి. రిమ్ఝిమ్ ఫుహార్, బూంద్ చీంటే, రోమ్ బాల్, సిహర్నా కాంపనా, భీతర్ अंदर, अंतर भेद, धारा प्रवाह, झरती बहती, धरती भूमि, रज धूली, कन्न कनका, तृण घास, थर कांपना, पुलकावली रोमांचित होना. भावार्थम చూడండి. रिमझिम बरसने वाली बूंदों के स्वर हमसे कुछ कहते हैं, अर्थ है कि मन को खुश करते हैं, उनके छूते ही शरीर के रोम सिहर उठते हैं, यानी रोमांच होने लगता है. धरती पर पानी की धाराएं बहती हैं, इससे मिट्टी के कनकन में कोमल अंकुर फुट पड़ते हैं. అర్థం చూడండి. తుంపర్లుగా కురియుచున్న వాన చినుకులు మనకేదో చెప్పాలని అనుకుంటున్నాయి. అవి శరీరాన్ని తాకగానే రోమాంచితమవుతుంది. భూమి మీద వర్షపు ధారలు ప్రవహిస్తాయి. దీనితో మట్టి యొక్క అణువణువులో కోమలమైన గడ్డిపోచలు చిగురించి పులకరిస్తాయి. ఇప్పుడు 4th పోయము శబ్దార్థ భావార్థ చూడండి. పకడ్వారీ की धार झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सेवन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सेवन मन भावन. पकड़वारी की धार झूलता है मेरा मन. కవి పంత్ గారు ఈ పద్యంలో తన మనోభీష్టాన్ని తెలియపరచుచున్నారు. నీటి ధారలను స్పృశించి నా మనస్సు ఆనందంతో ఊగిపోతుంది. ఆవో రే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సేవన్, మీరందరూ రండి నా చుట్టూ చేరి వాన పాటలు పాడండి. ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూనే మిల్ సబ్ జన్, మనమందరము కలిసి ఇంద్రధనుస్సు ఊయాలలో ఊగిడి ఆనందమును పొందుదాము. ఫిర్ ఆయే జీవన్ మే సేవన్ మన భావన్, మన మనస్సుకు నచ్చిన శ్రావణ కాలము మన జీవితంలో మరలా రావాలని మనము మనసారా కోరుకుందాము. ఇప్పుడు శబ్దార్థ. పకడ్నా चंगुल में लेना, वारी पानी, झूलना पेंग लेना, घेरना आवेष्टित करना, इंद्रधनुष बरसात के समय आकाश में नज़र आने वाला 7 रंगों वाला अर्धवृत्त, फिर दोबारा मन भावन प्रिय. भावार्थ. कवि पंत जी इस पद्य में अपनी मनोभावना व्यक्त करते कहते हैं, पानी की धाराएं पकड़कर मेरा मन झूलने लगता है, आप सब आइए मुझे घेर कर सेवन के गीत गाइए, हम सब लोग मिलकर इंद्रधनुष के झूले में झूलने का आनंद लेंगे. हम अपने मन में यह कामना करें कि हमारा मन चाहा सेवन अपने जीवन में बार बार आए. కవి పంత్ గారు ఈ పద్యంలో తన మనోభీష్టాన్ని తెలియపరచుచున్నారు. నీటి ధారలను స్పృశించి నా మనస్సు ఆనందంతో ఊగిపోతుంది. మీరందరూ రండి
నా చుట్టూ చేరి వానపాటలు పాడండి. మనమందరము కలిసి ఇంద్రధనుస్సు ఊయలలో ఊగిడి ఆనందమును పొందుదాము. మన మనస్సుకు నచ్చిన శ్రావణ కాలము మన జీవితంలో మరలా రావాలని మనము మనసారా కోరుకుందాము. ఇప్పుడు ఈ పేజీలో పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. మేఘ, బిజలి और बूंदों का वर्णन यह कैसे किया गया है? మేఘం, మెరుపు మరియు నీటి బిందువుల వర్ణన ఇక్కడ ఎలా చేయబడింది? यह प्रश्न बरसते बादल कविता पाठ से दिया गया है. इसके कवि श्री सुमित्रानंदन पंत है. ఈ ప్రశ్న బరస్తే బాదల్ అనే కవితా పాట నుంచి ఇవ్వబడింది. దీని కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. ఈ విధంగా మీరు కవి గురించి, కవితా పాట గురించి ప్రతి ప్రశ్నకు ముందు తెలియజేయవలసి ఉంటుంది. ఆన్సర్ చూడండి. బరసాత్ కే సమయ్ ఆస్మాన్ మే ఘనే ఔర్ కాలే బాదల్ ఛాయే రాతే హై. వాన కురుస్తున్నప్పుడు ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు వ్యాపించి ఉన్నాయి. వే झम झम बरसते हैं. इन घने बादलों के बीच चमचम करती बिजली चमक पड़ती है. पानी की बूंदें पेड़ों से छनकर छमछम गिरती हैं. वे झमझम बरसते हैं. అవి హోర్మని శబ్దం చేస్తూ కురుస్తున్నాయి. ఈ దట్టమైన మేఘాల మధ్య తలతల మెరుపులు మెరుస్తున్నాయి. వాన చినుకులు చెట్ల నుండి టపటపమని శబ్దం చేస్తూ పడుతున్నాయి. భావం మరోసారి చూడండి. వాన కురుస్తున్నప్పుడు ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు వ్యాపించున్నాయి. అవి హోర్మని శబ్దం చేస్తూ కురుస్తున్నాయి. ఈ దట్టమైన మేఘాల మధ్య తలతలమరి మెరుపులు మెరుస్తున్నాయి. వాన చినుకులు చెట్ల నుండి టపటపమని శబ్దం చేస్తూ పడుతున్నాయి. ఇక రెండవ ప్రశ్న చూడండి. ప్రకృతికి కౌన్ కౌన్ సి చీజే మన్కో ఛూ లేతీ హై. ప్రకృతిలోని ఏ ఏ వస్తువులు మనసును దోచుకుంటాయి? सावन के समय की प्रकृति मनमोहक और सुखकर होती है. శ్రావణ మాస సమయంలో ప్రకృతి రమణీయంగా సుఖకరంగా ఉంటుంది. उस समय के घुमड़कर बरसने वाले घनघोर बादल, चमकने वाली बिजली, गिरने वाली बूंदों के रिमझिम स्वर, बहती जल धाराएं, प्रकृति में स्थित पेड़ पौधे और सारी चीज़ें मन को छू लेती हैं. ఆ సమయంలో దట్టంగా వ్యాపించి కురిసే నల్లటి మేఘాలు, తలుక్కుమనే మెరుపులు, వర్షించే నీటి బిందువుల చిటపట ధ్వని, ప్రవహించే నీటి ధారలు, ప్రకృతిలోని చెట్లు, మొక్కలు, అన్ని వస్తువులు మనసును దోచుకుంటాయి. ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి. తృణ తృణకి ప్రసన్నత కా క్యా భావ హై. గడ్డి పోచ కూడా సంతోషిస్తుంది అనే దానికి భావం ఏమిటి? ధరతీ పర్ వర్షా కే హోనే సే పానీ కీ ధారాయే బహతీ హై. భూమి మీద వర్షము పడుట వల్ల నీటి ధారలు ప్రవహిస్తాయి. పానీ సే భీగ్ కర్ రజ్ కే కనకన సే కోమల్ అంకుర్ फूट पड़ते हैं. वे खुशी से पुलकित हो झूम उठते हैं. तृण तृण की प्रसन्नता का यही भाव है. భూమి మీద వర్షము పడుట వలన నీటి ధారలు ప్రవహిస్తాయి. నీటితో తడిచి మట్టిలోని అణువు నుండి మృదువైన గడ్డి మొక్కలు మొలకెత్తి ఆనందంతో ఊగుతాయి. ప్రతి గడ్డిపోచ ఆనందించడం అంటే ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ధన్యవాదాలు.